రూపాయి ఇవ్వాల. ఏం చదవాలి? సంపాదన లేదు, కూడు లేదు, ఏం తినాలి? చెప్పిన మాటలేంటి, చేసింది ఏంటి? ఏదో పని. నీకు ఇంకా జీవిత చరిత్ర లేదు. ఇంకా ఒకటే పాయింట్, తెలుగుదేశం పార్టీ వద్ద వెళ్ళాలి. అది మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఇచ్చాడు? రూపాయి లేదు ఇక్కడ. డిగ్రీ చదువుతుంటే 4 ఏళ్ల నుంచి రూపాయి ఇవ్వాల. వీడేమి ఇచ్చాడు పిల్లలకి చెప్పు? మా అమ్మాయికి ఎలా అంటే విద్యా దీవెన రావట్లేదా మీకు? ఒక్క రూపాయి ఇవ్వలేదండి వాడు. చెప్పడమే కానీ ఏమీ లేదు. ఏదో 10 మందికి ఇస్తాడు అంతే, అందరికి లేదు. అది మరి రెండో అవకాశం అడుగుతున్నారు. ఇల్లు లేదు. ఇల్లు 5 ఏళ్ల నుంచి ఇల్లు కట్టలే. నువ్వు చెప్పు నాకు ఆన్సర్. 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు ఇల్లు కట్టడం. చేతగానాడికి నీకెందుకు? రాజ్యరాలు ఇల్లు లేకుండా అద్దెకు ఉండాలా? సంపాదన లేకుండా చేస్తూ ఎక్కడ తెచ్చి కట్టాలి? కూడు లేదు, ఏం తినాలి? అడుక్కొని తింటున్నాం. అన్నా క్యాంటీన్లు తీసినప్పుడు ఏమనిపించింది బాబాయ్ మీకు? అన్నా క్యాంటీన్లు తీసేసినప్పుడు బాధ అనిపించింది. చంద్రబాబు ఉంటేనే బాగుపడుతుంది ప్రపంచం. వీడి వల్ల ఏం కాదు, దొంగతనం చేయడానికి వచ్చాడు. అది పూర్తిగా దొంగీడు. అది ఏమీ లేదు, మాకు అడుక్కుంటున్నాం. ఏమండి ఎందుకని అసలు ఈ పరిస్థితి మీకు వచ్చిందంటారు? ఏ కారణం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు? వాడు ప్రజలకు నిధులన్నీ ఇంట్లో పెట్టుకున్నాడు. ప్రజలకు వచ్చే కాలువలు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకా ప్రజలకు ఏముంటాయి నిధులు? ప్రజలకు వచ్చే కాలువలు ఇంట్లో పెట్టుకున్నాడు 5 ఏళ్ల నుంచి. ఆ కాలువలో నీళ్ళు అందరూ ముంచుకోవాలి. మా కాలువ లేకుండా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు డైరెక్ట్గా. కరెక్ట్ కాదు అది. ఇంకా ఏముంది? మానవ జన్మ. మనుషులను చంపడానికి వచ్చాడు తప్పితే ఇంకేమీ లేదు. మీరేం చేస్తుంటారు బాబాయ్? ఏం మార్కెటింగ్ చేస్తుంటాం. ఎలా ఉంది ఫీల్డ్ మీకు ఈరోజు? ఏముండదు, జనం దగ్గర డబ్బులు లేవు, పరిస్థితి ఏమీ లేదు, అఘోరిస్తున్నాం. అది ఏమీ లేవు, వ్యాపారాల్లో ఏమీ లేవు. మరి 175 నియోజకవర్గం కూడా మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉంటాను. వాడికి దమ్ము లేదు, బయటకు వచ్చి మీటింగ్ చెప్పమను. పోలీసులు రాజీనామా చేసి మీటింగ్ వచ్చి దమ్ము చెప్పమను. మీటింగ్ పోలీసులు పెట్టుకుని ఆ రోజు సోనియా గాంధీ వాడు నీకు ముఖ్యమంత్రి సీటు. నువ్వెంత దుర్మార్గుడు అని. లేదా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు వస్తాడు? నువ్వెంత దుర్మార్గుడు సోనియా గాంధీ చెప్పింది. ఇంకా ఎందుకు ఇస్తారు నీకు? జన్మ లేదు నీకు. ఇంకా అసలు నువ్వు ఇటువంటి దుర్మార్గుడు అర్థమైపోయింది ప్రజలకి. వాళ్ళ స్థానికంగా మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది అంటారు? తెలుగుదేశమే, ఇంకెక్కడా లేదు. టీడీపీ తప్పితే ఎక్కడా ఏమీ లేదు. వీడికి చరిత్ర లేదు. వీడు అధికారం చేతిలో పెట్టుకొని దుర్మార్గం ప్రవర్తిస్తున్నాడు. ఏంటండి అసలు ఈరోజు రాజకీయాలు చూస్తూ ఉంటే మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? పక్కా టీడీపీ అండి. చంద్రబాబు గారు ఉంటేనే బాగుపడుతుంది ప్రపంచం. వీడి వల్ల కాదు. ఇంకా చంద్రబాబు వస్తే అన్నీ బయటకు తీస్తాడని చంద్రబాబు లోపల పెట్టి బెదిరించాడు, మమ్మల్ని బెదిరించినట్టు. అంటే రాజకీయంగా వ్యక్తిగత విమర్శలు కూడా దిగుతూ ఉన్నారు, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ ఉన్నారు కదా. ఈరోజు రాజకీయ నాయకులు వాడే భాష కానీ ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అసలు చాలా దుర్మార్గంగా ఉంది వీళ్ళు చేసే పనులు. చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది. వీడికి బయటకు వచ్చే దమ్ము లేదు, మీటింగ్ చెప్పే దమ్ము లేదు. అందరికి వచ్చి ముద్దులు పెట్టమని ఇప్పుడు చెప్తారు జనం. అది అధికారం రాజీనామా చేసి రావాలండి. అధికారం పెట్టుకొని పోలీసులు పెట్టుకుని ఎవడైనా వస్తాడు. జనసేన టీడీపీ పొత్తుని ప్రజలు స్వాగతిస్తారా? ఇద్దరు ఉండాల్సిందే. జనసేన ఉండాల్సిందే, తెలుగుదేశం ఉండాల్సిందే. మీ మంగళగిరిలో 3 పోటీకి దిగిపోతూ ఉన్నారు కదా. నారా లోకేష్ గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అలాగే గంజి చిరంజీవి. ఎవరికి మెజారిటీ స్థానం ఎక్కువ ఉంటుందంటారు? అసలు లోకేష్కి వస్తుంది, మన పవన్ జనసేనకు వస్తుంది అంతే.